ఏ పౌరులు అయితే బడా బడా చెప్తున్నాడు అన్నారు. హిందీలో బడా అంటే పెద్ద మేస్త్రి. అందుకు ఈ చూసి నాకు ఈ అవార్డు చూసి ఆశిపోయేవారు. ఇంకా వాళ్ళందరూ కూడా నన్ను ఫస్ట్ పేరు పెట్టుకొని మాట్లాడేవారు కాదు. ఏదో తెలియని టాలెంట్ ఉందని. ఎందుకంటే నేను ఒకసారి పుట్టి మానేసి ఇక్కడ చెట్టు రూపలేదు చెప్పు ఉండేదండి. ఇంటికాడ అసలు ధ్యానం చేసి వచ్చిన ఇండియా అంటే అంత అర్థం. ఆ చెట్లు, ఆ ఎనర్జీ, ఆ ఆక్సిజన్ మూడు ఉంటుంది. ఇక్కడ చెట్టు లేదు, ఏమీ లేదు. ఎవరికి ఇంతేనా ఏంటని రూమ్లో కలుపేసేసుకుని సూలు తాగేసుకుని బయట తిరుగుతారు. కోర్మేలో అలా క్యాంపస్ ఉంటారు. రూమ్ కాడ ఎవరు బయట మానేస్తే ఏసీ శబ్దం వచ్చినా ఆ రూమ్ కాడ బయట సూలు ఉన్నా ఆ డోర్ కొట్టి అంతా ఆనేసేసుకున్నా కానీ తీసి పైన 3 రోజులు పైన వేస్తారు. 3 రోజులు ఆక్సిజన్ వేస్తారు. నేను ఏం చేసానంటే ఏసీ కట్టేసి సూలు ఆనెట్టేసుకుని డ్యూటీ మానేసి ధ్యానం కూర్చునేవాడు. అక్కడ ఏదో రకంగా ధ్యానం చేయాలి. ఇక్కడ ఇదే జీవితం బతుకు అంటే సంపాదన అనుకుంటే ఇక్కడ అప్పుడే వెళ్ళాను కాబట్టి ఇక్కడ సంవత్సరం ధ్యానం చేసి మంచి ఎనర్జీతో ఉండండి. అక్కడ కూడా ధ్యానం పెట్టేస్తాం, ధ్యానం చేసుకోండి. ఇలాగా హాల్ ఉండేదండి. పప్పి భోజనాలు కంపెనీ ఒక హోటల్కే ఇక్కడ రెంట్ ఇచ్చేసి ఆడు ఒక మనిషికి వచ్చి 11 రియాలు అక్కడ డబ్బు. మినిమం ఇక్కడ 1000 రూపాయలు పైగా ఉంటుంది భోజనం. మనం ఏది కావాలని పెట్టి తినడమే. నేను ఓన్లీ రోజు పప్పు సరే మనం పప్పు భోజనాలకు వెళ్ళినట్టు మనకి అలా చేసుకుంటే వెళ్ళిపోతారు. అంతే అందరూ అందులో మటలు, సిగ్గులు, ఏడులు అన్ని రకాలు ఉంటాయి. ఈ 350 రోజులు నేను ఓన్లీ పప్పు సాగు చేసుకున్నాను. గ్యాస్ ఎక్కువ మనకి పప్పు వల్ల చేస్తున్నారు. దాంట్లో మసాలాలు తగ్గించినట్టు ఏంటంటే మాంసంలో మసాలాలు వేస్తాను కాబట్టి దానివల్ల వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ నేను చెప్పిన మాటల కంటే చదివి కాదు. 360 రోజులు నేను పప్పు సాగు చేసి తిన్నా కానీ అసలు గ్యాస్ అనేది తెలియదు. మసాలాలో గ్యాస్ అవుతుందని నాకు అర్థమైంది. డాక్టర్ మసాలా తగ్గించినాడు. అంటే మాంసం తగ్గించినట్టు ఈ డాక్టర్ ఎందుకు ఈ హాస్పిటల్ ఎందుకు అని మానేస్తామని తెలుగుగా మసాలాలు తగ్గించినట్టు. అందుకు మాంసం ఏమైనా తినకూడదు. నేను అంతలా ఉన్నా కూడా నా నూరు ఎదురు కాదు పేరుకి వచ్చి నలుగురు కూర్చుండేవారు. నా భోజనం తినేక వెజ్ తింటున్నాను. నేను శుక్రవారం కూడా ఎప్పుడు ఏళ్ళు కట్ట ఉంటే ఒకసారి కూడా వేసుకొని పంజాబీ మంజుత్ సింగ్ అని ఒక అతను సింగ్ అని కట్టుకుని ఉండేవాడు. అతను కూడా ఎజ్ తినేవాడు. నువ్వు ఎవరు గ్రామంలో మాంసం తినలేదంటే అడిగాడు. కాదంటే మేము గ్రామం కాదు అని పొలంలో ఏదో చెప్పే హిందీలో ఎత్తు తినమంటే మాంసం ఎవరో తినకూడదు. ఏ మనిషి గ్రామంలో కాదంటే ఎలా అంటే అప్పుడు ఆత్మశాస్త్రం బుక్ కట్టారు. రోజు మెట్ల మీద కూర్చొని తెలిసి తెలకుండా చదువుకుంటే ఎంత చూసేవారు. ఏంటని అడిగితే అతను చెప్పి ధ్యానం ఇలాంటి గొప్పదని చెప్తే అప్పుడు అతను కూడా ధ్యానంలో కూర్చోబెట్టారు. ఆ రూమ్లో 2 మొదలెట్టారు. అప్పుడు వదిలేసాడు. ఈ మంజిత్ సింగ్ అని అతను పెద్ద అతను పట్టుకున్నాడు. పట్టుకున్నాక ఆ పంజాబ్ పూర్తి కొట్టాలి ముందు ఎవరు చూసినా వాళ్ళ ఊళ్ళో వచ్చినప్పుడు గురుజీ అతను చుట్టుకోరు అంటే మాట్లాడగానే వాళ్ళందరూ వచ్చిన ఆ ఇంటి కూడా కూర్చున్నారు. అంటే ఎజ్జి భోజనం చేసినప్పుడు స్వాట్ కూర్చున్నారు. నేను అక్కడ ఉన్నా నా దగ్గర కూర్చున్నారు. వినయంగా మాట్లాడేది అదొకటి. మళ్ళీ కర్ణాటక ఒడిశా సింహాబాబు ఒక అతను వంటలోనే పనిచేసేవాడు. మిగిలిపోయి మన తెలుగుడికి వాళ్ళకి తెలుసుకోవడానికి పీసి తెచ్చిచ్చేవాడు. అంటే మాంసం ఏపులు కట్టి తెచ్చిచ్చేవాడు. ఇంటికి రూమ్కి మధ్యాహ్నం ఎక్కువైపోయి అన్ని పంచిపెట్టుకోడు. ఓ రోజున అతను వదిలితే జ్ఞానం మా రూపాయల తేడాని నేను కండేసిగా చెప్పింది. ఆడ మొన్నటి పొద్దున వచ్చి ఏంటి అసలు నువ్వేం చేస్తున్నావు జ్ఞానం ఇలాంటిది వాడి గొప్పతాను నువ్వు ఇంత పాపం ఉంటే ఇది అంటే నాకు కూడా నేర్పుతున్నాడు. నేర్పితే మా ఊళ్ళోకి వచ్చి డైలీ ఒక 6 రోజులు వచ్చాడు. 6 రోజులు వస్తే అబ్బాయిని నేను నుంచి మానేస్తాను. ఆ జాబ్ నుంచి మానేసాడు. మాతో పాటు సేవలు కారణి సైడ్కి వచ్చేసి ఇంకా అక్కడ చేత మానేసాడు. అలాగా ముగ్గురికి అక్కడ జామం నేర్పింది కాబట్టి తెలంగాణ భూమిరెడ్డి అని మనకు తెలియదు. తెలంగాణ భూమిరెడ్డి అని ఒక అతను బోర్లను సామాను ఇచ్చేవాడండి. ఎవరైనా సామాను పట్టిందో రాసుకెళ్తారు, బోర్లు పెడతారు. అతను ఏం చేసేవాడంటే హనుమాన్ సాలిసా చదివి కూడా నేను ఎప్పుడైనా సామాను కావాలో తెలియదు. హనుమాన్ సాలిసా చదువుకుంటా శుక్రవారం నాడు మా సెలవులు అక్కడ బయట కంట్రీలో ఎల్లంతో తాళాలు తయారు చేసుకుని భజన చేసుకోండి. భజన నాకు వచ్చే ఒకసారి ఎక్కువ కానీ నేను ఏదో మాట తిరిగి చెప్పాను. నన్ను వచ్చేదాకా తినేసుకోరు. నాకు ఒకసారి ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేక భజన ఇంటికి ధ్యానం చేసుకోండి. అండ్ రోజు ఇంటికి వచ్చి రూమ్కి వచ్చి కవర్ పెట్టి తీసుకెళ్ళిపోదు. ఆ భజనలో కూడా హిందీ వాళ్ళతో భజన పాడది. హిందీలో పాడేవారు. తెలుగు పాట ఏం పాడతా అంటే అర్థమవుతుంది. హిందీలో ఎలాగైనా ఆలోచిస్తే పాటలో తెలిసి ఏ ముక్కల మీద కలిపేసి పాటలు మొదలెట్టారు. నువ్వు బాగా పాడుతున్నావు అని రోజు క్యాచ్ చేసేసుకోరు. అప్పుడు
ఓ రోజు నేను ఈ రూమ్రెడ్ నాకు మా ఇంటి మా రూమ్లో కూర్చుని నేను జాడలో కూర్చున్నాను. మీరు ఎలాంటి రానని వెళ్ళిపోయిన అలా 2 వారాలు ఎంత మానేసాను. 2 వారాలు రావట్లేదంటే పొలం కనపడినట్టు అడిగాడు. నేను ధ్యానం చేసుకుంటాను, నాకు మంచిగా భజనాలు అంటే ధ్యానం అంటే ఏంటన్నాడు. ఈ ఆత్మశాతం తిరగదు కదా ఇతను ఇచ్చాను. అతను చదువుకున్నాడు కాబట్టి చదివి ఈ పుస్తకం నాకు కావాలి, ఎక్కడ దొరుకుతుంది అన్న. ఆ పుస్తకంలో 50 పేజీలో తక్కువ వీరాగరావు రాసేది అది. ఆ బుక్లో దాని ద్వారా ఆయన ఫోన్ చేసి పోస్ట్లో కట్టితే వస్తాయంటే మాట్లాడాడు. ఇతను 2 నెలలకి వెళ్ళిపోతారనగా నేను టీవీలో క్యాసెట్ తీసి కన్నా చూపిస్తే నా దగ్గర ధ్యానం రాత్రులు 2 రోజులు 3 రోజులు చేసాడు. ధ్యానం అలవాటైంది, టీవీ దొరికింది, ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చాక క్యాసెట్ ఇచ్చేది తెచ్చుకున్నాక ఇంటికాడ చూసి బుక్లు కూడా నుంచి తెప్పించుకున్నాడు. ఇప్పుడు ఈ రోజు అతను ఇంటిపై పిరమిడ్ కట్టాడు, పబ్లిక్ పిరమిడ్ కట్టాడు. 250 మంది ధ్యానం ఎత్తాడు. ధ్యానం ఎత్తే 2016లో కడతాలు వచ్చాడు ఆయన. 2016లో కడతాలు వస్తే రామన్న పిల్లగాడు ఇక్కడ వస్తే బాగుండు, నాకు కనపడితే బాగుండు అనుకున్నాడు. ధ్యానంలో కూర్చుని కడతాలో పిరమిడ్ నేను కూడా వెళ్ళాను. అతను గొడవ నేను మర్చిపోయి ఎప్పుడో దుబాయ్లో బయట దేశంలో గొడవ మస్కట్లో గొడవ. అతను పిరమిడ్ బయట వస్తున్నాడు, నేను లోపలికి వెళ్తాను. ఒకసారి చూసాడు ఆ కనపడిలో ఏసీలో కూడా బాగుండు కూడా ఎక్కడ ఇక్కడ ఎండలో తిరిగి మార్పుడు నేను ఏం పెట్టదు, అతను ఏం పెట్టేసి నాకు కౌలింగ్ తీసుకున్నాడు. ఆయన చేసేసి ముందు తిరిగి ఎదురేమన్నా నేను ఎలా చూస్తే రామకు నేను అన్నాడు. అప్పుడు అతను కూడా 50 మందిని కడారెట్టిని ఉప్పుడరెట్టిని ఇలాగ లంబాడీలాగా గాజులు వేసుకుని ఉన్నారు. అని అందరినీ 50 మంది ప్యాకేసాడు. ఈ పిల్లగాడే మా గురుగారు అంటాడు. ఆ పిల్లగాడు ఈ పిల్లగాడే మా గురుగారు అని ప్యాకేజ్ చేసి మొదట నాకు ధ్యానం చెప్పాడు అన్నాడు. ఆ 50 మందిని తీసుకొచ్చి నన్ను మధ్యలో పెట్టి పొడుగులు తీసుకున్నాడు. మొన్న తిరుపతి వచ్చినప్పుడు నాకు పెట్టాడు. మళ్ళీ మొన్న 20 మందిని వేసుకొచ్చి పొడుగులు తీసుకున్నాడు. మా పాపనే మెచ్యూర్ ఫంక్షన్కి నేను మొక్కలు పంచి పెడితే ఇలాగ పేపర్ వచ్చినట్టు ఉంటుంది, మా ఇంటికి వచ్చినట్టు ఉంటుంది. రెండింటే వచ్చాడు. కొత్త పేపర్ వచ్చి ఫోన్ చేశాడు. ఆశ్చర్యపురం నుంచి గోదావరి లేదంటే తిప్పటి కూడా వచ్చాడు. నేను ఇక్కడ బిజీగా ఉన్నాను, ఇయ్యాలి కదా కార్యక్రమం అంటే వచ్చాడు. తిప్పాడికంటే గోదావరి కంటే వచ్చాడు. ఎక్కడ తెలంగాణ నుంచి వచ్చాడు, తిప్పటి కూడా వచ్చాడు. వచ్చాక భోజనం అయిపోయాక నారాయణరావు గారు మన గార్పాటి సత్యనారాయణ గారు కూడా వచ్చారు. వస్తే నాకేమో మధ్యాహ్నం దాకా గొడవ చూసుకున్నాడు. మధ్యాహ్నం ఆ సార్కి చూడడం ఆవులే ఉంటాయి నాకు ఎదురు. మధ్యాహ్నం అటు గట్టి కోసుకురావాలంటే పేదవాళ్ళు అంటే రాలేదు. ఆయన మారేకెత్తే ఆయన 2 ఇచ్చాడట. ఎందుకంటే అతను పుస్తకం పట్టుకొచ్చాడు. ఇంకో పిరమిడ్ పబ్లిక్ పిరమిడ్ కడతామన్న చూడండి దానికోసం నాకు బుక్ ఇచ్చాడు. సరే నేను ఫోన్ పే చేస్తాను అన్నాను. నేను అది చెయ్యలేదు. కానీ నారాయణరావు గారు కాలేజ్ ఇచ్చి పేదవాళ్ళని నింపి 2000 ఆయన ఇచ్చాడట. ఎక్కడ ఉన్నాము ఎక్కడ మనం పరిచయం ధ్యానం మనకి ఏమి క్లాసులు చెప్పేసి మైపెట్టుకుని స్టేజీ మీద మాట్లాడగలదు. ఒక నోటు మాట ధ్యానం గొప్పదని కనపడ్డ బస్సులో పక్కన సీట్లో కూర్చున్న కూడా చెప్పచ్చు. ధ్యానం నిజానికి పెద్ద పెద్ద మాస్టర్లో మాకు ఏమీ రాదనుకుంటే నువ్వు దిగాలు చేసుకుంటున్నావు. ముందు మీరంటే మీరు కాదు, మీ అంశం అవుతారని ఎవరైనా సరే ఎవరికైనా చెప్పచ్చు. ధ్యానం అంటే శ్వాసం చేస్తే పని చూసుకోండి, ఇది మంచి జరిగితే నాకు ఇలాంటి స్థితిలో స్థితిలోకి వచ్చాను అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ అతను ఎక్కడ చూసినా మొన్న పుష్పం రాయలేదు కదండి. నేను మొన్న తిరుపతి క్లాస్ కనపడ్డాడు అతను. ఆయన అందరినీ క్యారీ చేసి అక్కడ ఆడిపోతాయి మా గురుగారు అంటాడు. అప్పుడు నేను ఏం చేశానంటే మొన్న నేను బుక్ రాయలేదు కదని 600 జోలోకి ఇచ్చాడు. నాకు కూడా కృష్ణబాబు అని హరిబాబు గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా 100 ఇచ్చాడు. అలాగా ఎన్నో అనుభవాలు. ఒకసారి నేను బయట నుంచి ఇంటి బుద్ధులకి మా నాన్నగారు నేను చేసే ధ్యాన పొలం నాకైతే ఉంటుంది, సొంత పొలంలా చేసుకుంటాం. నేను ఇంటి బుద్ధులకి మా నాన్నగారు మా ఎవరికి మా పిల్లలు చూసుకుంటే ఇంటి పట్ల అప్పటికే 2 దూడలు ఉన్నాయి.